మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ గడ్డపై ఆధ్యాత్మిక ఆభరణంలా వెలుగొందుతున్నాడు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బూరుగుగడ్డ క్షేత్రంలో కొలువైదీరిన అనంత పద్మనాభుడు. విష్ణుమూర్తి త్రిమూర్తులైన లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా వేణుగోపాల స్వామి, భూదేవి సమేత ఆది వరాహస్వామి ఒకే పీఠంపై కొలువుదీరిన అద్భుతమైన దివ్యక్షేత్రం ఈ బూరుగుగడ్డ దివ్యక్షేత్రం. భృజుమహర్షి తపస్సు నుండి ఉద్భవించిన ఈ క్షేత్రం విశేషాలు తెలుసుకుందాం పదండి. 1172వ సంవత్సరంలో ప్రతాపరుద్ర మహారాజు కాలంలో నిర్మించిన ఈ అరుదైన ఈ పుణ్యక్షేత్రం సంబంధించి ఇక్కడ ఎన్నో అద్భుతాలు ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. దాదాపు ఈ తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని ఉన్న శ్రీ వైష్ణవ దేవాలయాలు అన్నీ తిరిగి కూడా ఈ దేవస్థానాన్ని నిర్మించినట్లు స్థల పురాణం అయితే చెప్తా ఉంది. ఈ దేవాలయ ప్రాంగణంలో దాదాపు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ కొలువుదీరిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఏకాశిల విగ్రహం అయితే 24 అడుగుల భారీ విగ్రహము శేషపాన్పుపై పడుకున్నట్లు శ్రీ అనంత పద్మనాభ స్వామి మనకైతే దర్శనమిస్తారు. ఇక్కడ అనంత పద్మనాభ స్వామిని ఆలయంలోకి ప్రవేశించగానే ఇక్కడ దర్శించుకుంటే మొత్తం కూడా పాప ప్రక్షాళన జరుగుతున్నట్లు కూడా ఇక్కడ చాలామంది భక్తుల విశ్వాసం. సో ఇటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న అతి కొద్ది ఆలయాల్లో ఇది కూడా ఒక ఆలయంగా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆలయ విశేషాలు స్థల పురాణం గురించి తెలపడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితోని అడిగి వారి వివరాలు వాళ్ళతోని మొత్తం కూడా ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఇక్కడ ఏంటి ప్రత్యేకతలు మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనం చూడవచ్చు దాదాపు శేషపాన్పుపై పవలించినట్లు ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి 24 అడుగుల విగ్రహం ఇక్కడ ఈ ఆలయంలో అయితే కొలువుదీరి ఉన్నారు. సో బహుశా ఇది తెలంగాణ దేశంలోనే, తెలంగాణలో కాదు దేశంలోనే అత్యంత అరుదైన పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ తమ పాప ప్రక్షాళనను పద్మనాభ స్వామి పాదాలకు నమస్కరించుకుని తమ పాప ప్రక్షాళన అయితే ఇక్కడ కొనసాగిస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ బూరుగుగడ్డ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏంటి, ఇక్కడ విశేషాలు ఏంటి? జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో బూరుగుగడ్డ గ్రామంలో వేయించేసి ఉంది. హుజూర్నగర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం విశేషంగా ఉంది. ముందుగా ఈ స్వామివారిని చూడాలంటే క్షేత్రపాలకుడైన ప్రసన్నాంజనేయ స్వామి, ఆ తర్వాత అనంతపద్మనాభ స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ అనంతపద్మనాభ స్వామి వచ్చేసి మనకి కేరళ త్రివేంద్రంలో, అలాగే బూరుగుగడ్డలో ఉన్నాడు, తర్వాత ఉర్లుగొండ అని చెప్పి రాజమండ్రి దగ్గర, తర్వాత నెల్లూరులో, వికారాబాద్లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ తెలంగాణ ఆంధ్రాలో మొత్తం ఎక్కడ పట్టినా కూడా 10 అడుగులు 12 అడుగులే ఉన్నాయి. కానీ మన యొక్క బూరుగుగడ్డ దేవాలయంలో 24 అడుగుల స్వామివారు, కేరళ త్రివేంద్రంలో 28 అడుగుల స్వామివారు. కానీ ఇక్కడ విశేషంగా మనం స్వామివారిని అక్కడ 7 గదులలో చూస్తాము, కానీ ఇక్కడ 3 గదులలో స్వామివారిని మొదటి భాగంలో శేషపాన్పుగా చూస్తాము. అంటే స్వామివారి యొక్క తల భాగము శేషపాన్పు ఉంటుంది. రెండో భాగంలో ఉదర భాగం అంటే పొట్ట భాగంలో కనపడతాడు స్వామివారు. మూడో భాగంలో స్వామివారి యొక్క మోకాల భాగం అంటే పాదాల భాగం కనపడుతుంది. విశేషంగా ఈ 3 భాగాలలో 3 స్తంభాలుగా విశేషంగా విచరించింది. అలాగే ఈ అనంతపద్మనాభ స్వామి ఏంటంటే ఇక్కడ విశేషంగా ఈ పద్మనాభ స్వామి మనకి మన యొక్క యముడు, అంటే మన యొక్క కష్టాలు, మన యొక్క పాపాలు పుణ్యాలు ఎవరైతే లెక్కేస్తారంటే యముడు. కాబట్టి అలాగే ఈ పద్మనాభ స్వామి మనకి వచ్చేసేసి బియ్యం గింజ, వడ్ల గింజ. మనకు అందుకోసమే ఈ స్వామివారు తల పాన్పు మీద సోల పెట్టుకొని పనుకున్నారు. అంటే అప్పట్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు, చిన్న టిన్లు గ్లాసులు ఉపయోగిస్తున్నారు. అప్పట్లో ఏంటంటే సోలలు మానికలు ఉపయోగించేటోళ్ళు పాతకాలం. ఆ సోల పెట్టుకొని పనుకున్నాడు. అంటే స్వామివారి యొక్క ప్రతి ఒక్క వడ్ల గింజ, అంటే మనం తినేదెంత, దానం ఇచ్చేదెంత, ప్రతి ఒక్క గింజ పండించేదెంత, ప్రతి ఒక్కటి కూడా లెక్కేసేది ఎవరంటే ఈ పద్మనాభ స్వామి. అందుకోసం అనంతం అంటే ఇన్ఫినిటీ, లెక్కలేదు. ఆయన ఇచ్చేది లెక్కలేదు, పడేసేది మనం లెక్కలేదు, దానం లెక్కలేదు. కాబట్టి అనంత పద్మనాభ స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారనమాట. ఈ స్వామివారికి నివేదన చేయాలంటే 560 ఎకరాల బియ్యం, 560 ఎకరాల పప్పు పెట్టాలి. ఒక రోజు ఆరగింపే.
కానీ ఆ స్వామివారికి పెట్టే స్తోమత లేక ఈ స్వామివారిని ఇలాగనే ఉంచుతున్నాం. ఆ తర్వాత ఈ కట్టించిన రాజు ఎవరో తెలియదు, మనకి 2000 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత ప్రతాపరుద్ర మహారాజుల కాలంలో సత్యనంబొల్ల రాజు గారు ఈ దేవాలయాన్ని కట్టించాడు. 1172వ సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ దశమిలో స్వామివారికి ప్రసిద్ధి లోనున్న స్వామివారు. ముందుగా ఇక్కడ ఆల్వార్లు విశేషంగా ఉంటారు. ఆల్వారు అంటే తెలుగులో గురువు గారు అంటారు, తమిళంలో ఆల్వార్ అంటారు. మన గురువు గారు ఎవరంటే ఉపాధ్యాయులు, టీచర్లు, పాఠంలో పాఠశాల గురువు గారు అయ్యారు. అలాగే ఒక్కొక్క ఆల్వారు ఒక గ్రంథం రాసి రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు వర్ణించి వివరించి, అంటే స్వామి గురించి వర్ణించి వివరించాడు. అంటే రామాయణం గురించి ఎవరిని వాల్మీకి వర్ణించాడు. అదే మహాభారతం, భాగవతం ఇలాంటి ఎన్నో గ్రంథాలు రాసి, అలాగే మేము చదివే తిరుప్పావే కానీ ఇట్లా చదివే మన ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయ, శ్రీకృష్ణ ఇలాంటి ఎన్నో కూడా మనకన్నీ కూడా గురువు గారే చెప్పారు. అట్లా గురువు గారు ఒక్కొక్క గ్రంథాన్ని రాసి స్వామి గురించి వర్ణించి వివరించారు. కాబట్టి ముందుగా ఆల్వార దర్శనం చేసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత ఇక్కడ గోదాదేవి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ విశేషంగా ఈ గోదాదేవి అమ్మవారి దగ్గర సంతానం లేని వాళ్ళు కానీ, పెళ్లిళ్ళు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఇతరితర ఇతిబాధలు ఏదైనా చెప్పుకుంటే ఇక్కడ తీరదు లేదు అంటుండదు. ఇప్పటి వరకు పెళ్లి కానీ అమ్మాయిలు మొత్తం కూడా అమ్మాయిల అబ్బాయిలు అయితే 10,650 మంది పూజ చేస్తే 10,642 మందికి అయిపోయింది. ఇంకో 8 మంది లిస్ట్ అవుట్లో ఉన్నారు, అంటే ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళకు కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే సంతానం లేని వాళ్ళు 146 మంది పూజ చేస్తే 142 మందికి అందింది ఇప్పటి వరకు. అందుకోసం ఈ గుడి ఇంత డెవలప్మెంట్ కావడానికి కారణం అదే. విశేషంగా ఈ అమ్మవారి దగ్గర ఏదైనా ఇతి బాధలు ఏదైనా చెప్పుకుంటే తీరదు లేదు అంటున్నది ఇప్పటి వరకు కూడా. ఆ తర్వాత ఇక్కడ ఆల్వార్లు, పండిద్ర ఆల్వార్లు ఉన్నారు. 12 మంది ఆల్వార్లతో మనం అంటాం కదా చిన్న కులం నుంచి పెద్ద కులం వల్ల అన్ని కులాల ఆల్వార్లు ఉన్నారు విశేషంగా. అలాగే ఇక్కడ చెన్నగోపనాథ స్వామి ఉన్నాడు విశేషంగా. ఆ చెన్నగోపనాథ స్వామి విశేషంగా ఆచంద్రారకంగా విశేషంగా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ 2 పుష్కరులు ఉన్నాయి. పుష్కరులు అంటే కోనేరులు అంటారు. ఈ 2 కోనేరులు, ఒక కోనేరు బయట ఉన్న కోనేరు సూర్య పుష్కరణ అంటారు, లోన కోనేరు ఏమో చంద్ర పుష్కరణ అంటారు. సూర్య పుష్కరణ వచ్చేసేసి మనకి సూర్యుడు యొక్క నీడ పడ్డప్పుడు ఎంత లోతున్నదని కనపడుతుంది. కానీ చంద్రుడు యొక్క నీడ పడ్డ, సూర్యుడు యొక్క నీడ పడ్డ చంద్ర పుష్కరణ లోతు సుమారు అది 7 తాడ్జెడు మునిగే కోనేరు. అంటే 7 తాడ్జెడు దాని మునుగుతాయి విశేషంగా. అంటే ఎందుకు తాడి చెట్టుతో పోల్చాడంటే తాడి చెట్టు పైన పెద్దగా ఉంటుంది, కింది పోతున్నా కొద్ది సన్నగా అవుతుంది, అంటే చేతబాయి లాగే అవుతుంది అనమాట. అక్కడ ఉండటం కూడా విశేషంగా అలాగనే ఉంటుంది. అలాగే ఆ స్వామివారికి ఆ కోనేరు కూడా అలాగనే కట్టుబడి ఎవరైనా సరే కట్టడం రౌండ్గా ఉంటుంది. ఆ కట్టుబడి కట్టిన దానికి విశేషంగా ఆ స్వామివారికి ఆ నీళ్ళలో ప్రవహించే నీరైతే రాయిని పగలగొట్టుకొని వస్తుంది, కానీ ఇది స్టాక్ ఉండే నీరు కాబట్టి అలానే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది, దేవగన్నేరు చెట్టు, పారిజాత వృక్షం అని చెప్పి ఉంది. ఇక్కడ పారిజాత వృక్షము 1000 years అని చెప్పి దాని ఆర్కియాలజిస్ట్ అంటే పురాశాఖ వాళ్ళు దాని బెరడు తీసుకొని వెళ్ళారు విశేషంగా. అట్లా విశేషంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ గర్భాలయంలో ఏకపీఠం మీద ఆది వరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాల స్వామి, అంటే ఒకటే పీఠం మీద 3 స్వాములు, 2 అమ్మవార్లు ఉన్నారు. గరుత్మంతుడు, శేషపాన్పు, అన్ని రకాల వాహనాలు ఉన్నాయి. పాతకాలం, ఇప్పుడు కొత్త కాలం కాదు ఇవన్నీ విశేషంగా. ఆ తర్వాత ఇక్కడ గరుత్మంతుడు ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. తర్వాత గుర్ర వాహనము, సింహవాహనం, నెమలి వాహనం కూడా ఉంది. స్వామివారికి పానిపట్టం అభిషేకం చేసే పానిపట్టం కూడా ఉంది. తిరుక్కోలు రామానుజ ఎంబిర్మాన్ ఆల్వార్ అంటారు. వారు గురు శిష్యులు అనమాట. మన ప్రబంధ గ్రంథాలను రాసిన తిరువాయుముడి, తిరుప్పావై ఇలాంటి ఎన్నో ప్రబంధ గ్రంథాలు రాశారు వాళ్ళు విశేషంగా. స్వామివారి యొక్క హోమశాల, యజ్ఞశాల అంటారు, యాగశాల, స్వామివారి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు, అలాగే విశేషమైన పూజా కార్యక్రమాలు ఏమైనా చేయాలంటే ఈ యొక్క స్వామివారి యొక్క మండపంలోని ఇక్కడే చేస్తాం విశేషంగా. మొన్ననే ఏప్రిల్ చైత్ర పౌర్ణమి రోజు, మొన్ననే జస్ట్ 20 రోజులు అవుతుంది వాటికి, చైత్ర పౌర్ణమి రోజే కార్యక్రమాలు జరిగాయి స్వామివారికి. అలాగే ఇది గోదాదేవి అమ్మవారి యొక్క విశేషమైన అమ్మవారు, కాండాలమ్మ తల్లి. ఈ గోదాదేవి అమ్మవారి దగ్గర ఏది అనుకున్నా కోరిక తీరదు లేదు అంటున్నది విశేషమైన. ఈ అమ్మవారు 5 అడుగులు. స్వామివారు అమ్మవారు పుట్టిన ప్లేస్లో కూడా అంత విగ్రహం లేదు, 5 అడుగులు అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో ఉంది విశేషంగా. వారు మనవాల మహాముని, అమ్మవారి యొక్క అన్నగారు. వారు మనవాల మహాముని, అమ్మవారి యొక్క అన్నగారు. వారు శ్రీకృష్ణుని గురించి విశేషంగా చెప్పడం జరిగింది. అలాగే పండిద్రాలు వారు ఉన్నారు ఇక్కడ. గజవాహనం కూడా ఉంది, గజవాహనం. తర్వాత పండిద్ర ఆల్వార్లు, 12 మంది ఆల్వార్లతో కూడుకున్నది. ఈ చెన్నగోపనాథ స్వామి ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో మనకి పొలంలో దొరికాడు ఈ స్వామివారు. రుక్మిణి సత్యభామ పూర్తిగా డిస్మాంజల్ అంటే పగిలిపోవటం వల్ల తీసేసాం. కాబట్టి ఈ స్వామివారు చూడండి, 10 అవతారాలు ఉన్నాయి ఇక్కడ. 10 అవతారాలు, మత్స్య కూర్మ వరాహ 10 అవతారాలు. ఈ డిజైను స్వామివారి యొక్క ఫ్రూట్ ఇరగటం వల్ల ఈ స్వామివారిని కూడా పూజా కార్యక్రమానికి పనికి రావట్లేదు. మన ఇంట్లో అర్థమైన దేవుడి పటమైన పెట్టుకోం కాబట్టి ఇది స్వామివారి ఇరిగిపోయింది కాబట్టి పూజకు పనికి రావట్లేదు. స్వామివారి చూడండి, గోపికలు కూడా ఉన్నాయి ఇక్కడ విశేషంగా, 2 గోపికలు. స్వామివారి కడియాలు ఇవి. తర్వాత వీరు చెన్నగా కేశవస్వామి, వారి పక్కన పొయ్యగాల్వారు, వారి పక్కన పుదత్తాల్వారు, పెయ్యాల్వారు, తొండరొప్పరి ఆల్వారు, తిరుమడిషయ ఆల్వారు, కులశేఖర ఆల్వారు. పెరియాల్వారు అంటే అమ్మవారి యొక్క తండ్రి గారు వీరు, విష్ణుచిత్తా స్వామి అంటారు పెరియాల్వారని. తర్వాత తిరుప్పాని ఆల్వారు, తిరుమంగయ్య ఆల్వారు, నమ్మాల్వారు, రామాంజ ఆల్వారు, కురత్తాల్వారు, మధురగవి ఆల్వారు. విశేషంగా 12 మంది ఆల్వారుతో. అలాగే ఈ ఏనుగు వాహనం వచ్చేసి 180 సంవత్సరాల క్రితం అండి, 180 సంవత్సరాల క్రితం గజవాహనం.
విశేషంగా ఏనుగు వాహనం ఇది. స్వామివారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలలో విశేషంగా వాడతారు ఇది. దీన్ని పట్టుకోవడానికి 45 మంది అయితేనే లేపుతుంది, ఇది లేస్తుంది అనమాట. అంత విశేషం 45 మంది ఉంటేనే ఆ యొక్క గజవాహనం లేస్తుంది. అలాగే విశేషంగా స్వామివారి యొక్క గోపురం ఇది 2008లో కట్టింది. ఇది పాతది గోపురం, కొద్ది శిథిలావస్థకు ఉంటే తీసేసాను దాన్ని. స్వామివారి యొక్క పుష్కరిణి ఇది 7 తాడ్చడం మురుగు ఎక్కువ నీరు. చూడండి పైన పెద్దగా అనిపిస్తుంది, కిందికి పోతున్నా కొద్ది లోతుకు పోతున్నా కొద్ది చేదబాయి లాగైతే, చేదబాయి అంటే ఇళ్లలో చేసుకునే చేదబాయి లాగైతుంది అనమాట. చూడండి పైన పెద్దగా ఉంటుంది, పోతున్నా కొద్ది స్టెప్ బై స్టెప్ తగ్గుకుంటూ వస్తుంది అనమాట. 7 తాడ్చడం మురుగు ఎక్కువ నీరు ఇది. దీంట్లో నీళ్ళు ఎండిపోవడం అనేది లేదు. మనకి 2006లో 2005లో కరువు కాటకాలు వచ్చినాయి, అప్పుడు కూడా నీళ్ళు ఎండిపోవడం లేదు. ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడే తాగడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ దేవాలయంలో తీర్థానికి కానీ పూజకు కానీ ప్రసాదాలకు కానీ ఇదే చేయడం జరిగింది. ఇది ఉసిరి చెట్టు, స్వామివారి యొక్క ఉసిరి చెట్టు. ఇక్కడ కార్తీక మాసంలో విశేషంగా వచ్చి భోజనాలు చేస్తారు. ఇక్కడ రోజుకు వచ్చేసి కార్తీక మాసంలో 200 నుంచి 300 మంది భోజనాలు చేస్తారు. ఇక్కడ విశేషంగా ఉసిరి చెట్టు కింద తింటే మంచిదని చెప్పి కార్తీక మాసంలో. అది అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ ఒక రాయి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది. 2 రాళ్లలో గర్భాలయం నిర్మించాడు. 2 రాళ్లలో గర్భాలయం వచ్చింది అక్కడి నుంచి అక్కడ దాకా. అలాగే ఇది నక్షత్ర తాబేలు. ఇక్కడ విశేషంగా ఇక్కడ ఒక 2012 లైలా తుఫానప్పుడు అది లైలా తుఫానప్పుడు ఈ పైనుంచి పడ్డది అమ్మ ఆ వర్షంలోనే. అవి తిరుగుతుంటాయి చూడండి, మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ. వీటిని చూడటానికి కూడా చాలా మంది సందర్శకులు బాగా వస్తారు విశేషంగా. ఇది దేవగన్నేరు చెట్టు, దేవగన్నేరు చెట్టు. ఇది ఒక 70-80 సంవత్సరాలు ఉంటుంది దీనికి కూడా. ఈ పారిజాత వృక్షం ఇది. దీని పురావస్తు శాఖ వాళ్ళు దాని బెరడు తీసుకుపోయి సుమారుగా 1250 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు సుమారుగా. గుడి ఎప్పుడైతే కట్టారో సేమ్ అది కూడా ఇదే కూడా అప్లై చేశారని. దీని ఒక వేలు వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ లోనికి ఉంటాయి. దీన్ని మట్టి పోసి పైకి లేపుకుంటూ వచ్చాం, పైకి 1/2 కిలోమీటర్ లోనికి ఉంటాయి. దీని వేరు లో నుంచి కింద నుంచి ఉందన్నమాట. ఇదివరకు ఇదంతా లోతుకుండేది, మనం కింద నుంచే దర్శనం చేసుకునేది స్వామివారిని. అది అలాగే ఇది స్వామివారి యొక్క శిలాశాసనం. ఇప్పుడు నేను చెప్పిందంతా తమిళం, ద్రావిడం, మలయాళం, కన్నడం 4 భాషల్లో స్వామివారి రాసి ఉంటుంది. ఇటు సైడ్ తమిళం ఉంటుంది, ద్రావిడం ఉంటుంది, మలయాళం, కన్నడం 4 భాషల్లో రాసి ఉంటుంది. అలాగే స్వామివారి యొక్క ధ్వజస్తంభం లాగా ఉపయోగపడుతుంది. ఇది గరుత్మంతుడు, అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. గరుత్మంతుడు ఆంజనేయ స్వామి, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. తర్వాత ఇక్కడ సూర్యచంద్రులు ఉంటారు. సైడ్ సూర్యుడు చంద్రుడు ఉంటారు. తర్వాత చంద్రుడు పౌర్ణమి రోజు నిండుగా ఉంటాడు. పౌర్ణమి తర్వాత 15 రోజులకు అలా అయిపోతాడు అర్ధచంద్రాకారంలో. ఇటు శంకు చక్రాలు పెట్టాడు. ఇక్కడ నామం ఉంది, శంకు చక్రాలు స్వామివారికి వైష్ణవ సాంప్రదాయం చూపెట్టాడు. నామము స్వామివారి యొక్క చరిత్ర స్థల పురాణంలో ప్రతాపరుద్ర మహారాజులు అని రాసి ఉంటుంది. ఇక్కడ చూడండి రుద్ర మహారాజులు, బూరుగడ్డ గ్రామము, బూరుగడ్డ గ్రామము కనపడుతుంది. ఈ గర్భాలయంలోకి ఎంట్రన్స్ అయితే విశేషంగా ఆర్చి చూడండి విశేషంగా ఎంత కట్టారు. ఇలానే 3 స్టెప్పులలో ఉంటుంది గర్భాలయంలో, 3 గదులలో సేమ్ అంతే ఉంటుంది. దీన్ని బొడ్డు బండ అంటారు. స్వామివారి యొక్క విశేషమైన బొడ్డు బండ ఇది. ఏదైనా పూజా కార్యక్రమం చేయాలంటే స్వామివారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేయించేపు చేసి కళ్యాణంగానే అభిషేకంగా చేస్తాం. అలాగే 12 దిగు స్తంభాల మధ్యలో ఉంటుంది. ఇటు సైడ్ 4 స్తంభాలు ఉంటాయి, ఇటు సైడ్ 4 స్తంభాలు ఉంటాయి, మధ్యలో 4 స్తంభాలు ఉంటాయి. చూడండి అటు 4 ఇటు 4 ఇటు 4 మొత్తం 12 స్తంభాలు ఉంటాయి విశేషంగా. ఇంకా గర్భాలయంలోకి వస్తే ఏకపీఠం మీద శాల్మలీకంద ఆది వరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాల స్వామి దేవాలయం. ఒకటే పీఠం మీద 3 ఉంటారు. వారి మధ్యలో ఉన్న ఆయన భూవరాహ స్వామి, ఆ పక్కన భూదేవి అమ్మవారు, వరాహస్వామి, భూదేవి అమ్మవారు. వారిని చూడాలంటే ఫస్ట్ సింహాచలం వెళ్ళాలి. తర్వాత తిరుపతిలో కోనేరు పక్కన ఉంటాడు, మళ్ళీ బూరుగడ్డ ఇంకెక్కలేరు. ఏపీ తెలంగాణ 3 దేవాలయాలు. వారు లక్ష్మీ నృసింహస్వామి, నృసింహస్వామి ఆయన రాజ్యలక్ష్మి అమ్మవారు. వారు నృసింహస్వామి చూడాలంటే మనం ఫస్ట్ యాదగిరిగుట్ట, మంటపల్లి, వాడేపల్లి, వేదాద్రి, మంగళగిరి, మత్స్యగిరి, అహోబిలం ఎక్కడ పట్టినా, ఇప్పుడు కొత్తగా ఎర్రవరం అని చెప్పి వెలిసింది, అట్లా ఎక్కడ పట్టినా గుట్టలలో నరసింహస్వామి. ఆయన వేణుగోపాల స్వామి. చూడండి ఏకపీఠం మీద దశావతారంలో 3 అవతారాలు ఉంటాయి. వరాహస్వామి, నరసింహస్వామి నల్లటి రూపంలో కనపడతారు. వేణుగోపాల స్వామి ఒరిజినల్ స్వామివారు కాబట్టి ఎరుపు రంగులో ఉంటాడు. స్వామివారికి వాళ్ళిద్దరికి అతుక్కొని ఉంటారు. ఈయన గ్యాప్ ఉంటాడు, చెయ్యి గ్యాప్, ఇంత గ్యాప్ ఉంటాడు స్వామివారు. అది విశేషం. అందుకోసం ఇక్కడ ఉత్సవ విగ్రహాలు వేణుగోపాల స్వామి, రుక్మిణి, సత్యభామ. వెనకాల ఉన్న గోదాదేవి అమ్మవారు, ఆండాలమ్మ తల్లి. విగ్రహాలలో పెద్ద విగ్రహం శాల్మలీకంద మాత వేరు. వారి తండ్రి గారు పెరియాలవారు, నమ్మాలవారు, తిరుమంగయాలవారు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీనరసింహ స్వామి. జై శ్రీమన్నారాయణ. చూశారు కదా, ఇంతటి మహిమాన్విత క్షేత్రము తెలంగాణలోనే కాదు దేశంలోనే అరుదైన మహిమాన్విత క్షేత్రంగా ప్రాశస్త్యం పొందింది బూరుగడ్డ శ్రీ అనంత పద్మనాభ స్వామి. ఈ ఇంతటి మహిమాన్విత క్షేత్రాన్ని కోరిన వెంటనే భక్తులకు కొంగు బంగారంలో కోరికలు తీరుస్తూ ఈ మహిమాన్విత క్షేత్రాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి.